దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అంటే అసలు మైకు పెట్టి ఎవరైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తూ ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. బోట్లు ఏమైనా అయ్యారంటే చాలీ బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి పొందుల్లోకి పోని పరిస్థితి. బోట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒకసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లు నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసింది లేదు.